ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన రెక్కలలో ఆయన దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా ఒక చిన్న మాటను మీకు తెలియచేస్తున్నాను. రేపటి దినం 10వ తేదీ ఉదయకాలం 10 గంటలకి దైవ సేవకుల కూడిక జరుగుతుంది మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్లో. సో చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దైవ సేవకుల సహవాస కూడికకు మీరందరూ కూడా కూడి రావాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానాన్ని చూస్తున్న ప్రతి దైవజనుడిని దైవజనురాల్ని హృదయపూర్వకంగా మన సహవాసానికి మనం కూడి రావాలని మీరు, అలాగే మీతో పాటు ఇంకెవరైనా తెలిసిన సేవకులు ఉన్నా కూడా మీరు సమకూర్చుకొని రండి. మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మతో మనం నడిపించబడదాం. ఆయన ఆలోచనలు గాయకుంటూ దేవుని యొక్క సేవను చేస్తూ ఆయనకి మహిమకరంగా ఆయన ఎదుట నిలబడేటువంటి సేవకులుగా మనం నడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సో కీర్తన గ్రంథంలో నుండి దావీదు రాజు రాసినటువంటి ఒక మాటను 66వ కీర్తన ఆఖరి వచనం 20వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని. ఆమేన్. హల్లెలూయా. సో ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను, ఆయన నామము ఘనపరచబడును గాక అంటూ ఆ యొక్క చివరి మాటను ఆయన అంటున్నాడు. దావీదు రాజుకి మనం గమనించినప్పుడు ఆయన అనేక విధాలైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, పోరాటాలు ఆయన జీవితంలో నిత్యకృత్యంగా మారింది. ఉదయాన్నే సూర్యుడు ఎలాగా ఉదయిస్తాడో సాయంకాలం అస్తమిస్తాడో అలాగా ఆయన జీవితంలో శ్రమలు అనేవి రొటీన్గా కంటిన్యూగా ఈ యొక్క సమయంలో ఈయన ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పే సమయాలు చాలా తక్కువ. ఆయన అనేక సమస్యలు గుండా ఆయన వెళ్ళినటువంటి సందర్భాల్లో ఆయన అనుభవపూర్వకంగా మాట రాశాడు. దేవుడు నా ప్రార్థనను ఆయన నిరాకరించలేదు. నేను చేసిన ప్రార్థనకు సమాధానం సమయభావంగా బట్టి కొంత లేట్ అయినా కూడా దేవుడు నాకు సకాలంలో సహాయం చేశాడు, నా ప్రార్థన అంగీకరించాడు, ఆయన నన్ను ఆదుకున్నాడు అని తన యొక్క అనుభవాన్ని ఈ మాటలు రాశాడు. ఈ యొక్క మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మనం దేవుని మీద, దేవుని గురించి ఏ విధమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క దాసుడు ఈ మాట యొక్క ఆంతర్యం ఏం చెప్తున్నాడంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఒకవేళ వినలేదేమో, దేవుడు ఇంకా సమాధానం ఇవ్వలేదేమో, ఇలాంటి ఆలోచనలతో మనం ఉండనవసరం లేదు. తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రార్థనకు చెవియొగ్గి సకాలంలో సమయానుకూలంగా దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని కూడా ఆయన మాట చెప్తున్నాడు. అందువలన ఒకటి, మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. 2, మనకు ఆయన సహాయం చేస్తున్నాడు. 3వదిగా మనం గమనిస్తే ఆయన అంటాడు కృతజ్ఞతాభావం. కృతజ్ఞత. దేవా, నువ్వు నా ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థనను నిరాకరించలేదు, నా ప్రార్థన త్రోసివేయలేదు. సో నువ్వు నా ప్రార్థన ఆలకించావు, నువ్వు చేసిన మేలుని బట్టి ఇచ్చిన కాపుదల, రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, విడుదల. సో ఈ విధంగా ప్రతిదీ కూడా దేవుని యొక్క కృపచేత దేవుడు మనకు అనుగ్రహించాడని, దేవుని యొక్క ఆత్మచేత మనం ఈ విధంగా పొందినటువంటి మేలన్నిటిని బట్టి మనం ఆయనకు మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింప బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈ మాటను వింటున్నటువంటి మనం మన జీవితంలో నిశ్చయత, దృఢ నిశ్చయం మనం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి ప్రార్థన, యేసయ్య అన్నాడు కదా క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని అన్నాడు. కాబట్టి ఆయన నామం పేరట ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ అంటున్నప్పుడే దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తున్నాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఒకవేళ, లేదంటే ఇన్స్టెంట్గా ప్రార్థన చేస్తూ ఉండగానే సమాధానం కూడా రావచ్చు, లేకపోతే కొద్ది రోజులు ఆలస్యం కావచ్చు. అన్నంత మాత్రాన దేవుడు మనల్ని ఎడబాయలేదు, మన ప్రార్థన ఆయన తోసివేయలేదు. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు సమాధానం అనుగ్రహించు దేవుడై ఉన్నాడు.
కనుక దేవుని బిడ్డలుగా స్త్రీగాను పురుషుడిగాను సేవకుడిగాను విశ్వాసిగాను చిన్నలుగాను పెద్దలుగాను ఏ విధంగా ఉన్నా ఏ సమయంలో ఉన్నా మనం ఆయన పేరట చేసే ప్రతి ప్రార్థన ఆయన దయతో ఆలకించువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా సమీపంగా ఉన్నాను అని కూడా మనకు లేఖనాల ద్వారా తెలియచేస్తుంది. కాబట్టి అధైర్యపడకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇస్తాడు కూడా అని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభిస్తే ఆయన నిశ్చయముగా మన ప్రార్థనకు సమాధానం ఇచ్చి మనల్ని ఆయన ధైర్యపరుస్తాడు, మనకు ఆయన తోడై నిలుస్తాడు. మనల్ని అన్నాడు కూడా ఆయన దుఃఖపరిచే దేవుడు కాదు. విలాపాల్లో ఆ మాట రాయబడింది, హృదయపూర్వకంగా దేవుడు నరులకి బాధైనను వేదనైనా ఆయన కలుగు చేయడని. కాబట్టి దేవుని యొక్క సేవకుడిగా నేను పూర్ణ మనసుతో తెలియచేస్తున్నాను. నా బాధల్లో, నా యొక్క కష్టాల్లో, నా సమస్యల్లో మీలో చాలామందికి తెలుసు. నేను వెళ్ళిన మార్గాల్లో అనేక సందర్భాల్లో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఆధారం నీవే. కొన్ని ఎక్కువగా ఈ అలోన్నెస్ నాకు ఎదురైనప్పుడు నేను ఈ విధంగానే దేవునికి స్తుతి చెల్లించాను, పాడాను, కీర్తించాను, ఆయన నామాన్ని కనపరిచాను. ఆధారం నీవే నా ఒంటరి వేళలో, ఆధారం నీవే నా శూన్యములో. ఇలాగ కొన్ని పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకా అవి పూర్తి కాలేదు, వాటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సో ఈ మాటను నేను ఎందుకు చెప్తానంటే, నేను కూడా అనేక విధాలుగా అనేక సందర్భాల్లో ఒంటరిగా వెళ్ళిన సమయాల్లో దేవుడు నాకు తోడే ఉండి నా ప్రార్థన ఆలకించాడు. ప్రత్యేకంగా మా పాస్టర్ గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆయన కృప చూపించారు. ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమె రికవర్ అవుతున్నారు, ఆరోగ్యంగా దేవుని యొక్క కృప చేత దేవుడు బలపరిచి నడిపిస్తున్నారు. కనుక మీరు ఇంకనూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మన ప్రార్థన త్రోసివేయలేదు, నిత్యముగా మన ప్రార్థనకు జవాబు ఇస్తున్న దేవుడు. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉండి, అయ్యా మీరు మా యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించుచున్న దేవుడిగా మీరు మాకు తెలియచేసిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. కృపయు, కాపుదల, సమాధానం ప్రతి బిడ్డకు మీరు మరింతగా తోడుగా ఉంచండి, సహాయం చేయండి. అయ్యా ఇప్పటికే మీకు ఎంతోమంది మొరపెట్టారు, ఎంతోమంది యొక్క ప్రార్థనలు మీరు ఆలకించి నాయన మీరు వెనువెంటనే ఉత్తరాలు సహాయం చేశారు, వెనువెంటనే సమాధానం ఇచ్చారు, వెనువెంటనే ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అయ్యా ఒకవేళ ఎవరికైనా ఇంకా ప్రార్థన చేయబడిన వాటికి సమాధానం రాకుండా ఆలస్యం అవుతుంటే కూడా అయ్యా మీరు త్రోసివేసే దేవుడు కాదని నాయన సకాలంలో మీరు సమాధానం ఇచ్చి దైవమే మీరు ధైర్యపరిచే దేవుడు ఉన్నారని మేము గుర్తెరుగుతూ మీ యొక్క సన్నిధిలో మానక మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఇచ్చిన కాపుదల, స్వస్థత, ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, పరిచయను బట్టి, కుటుంబాన్ని బట్టి, మీరు చేసిన సకల విధములైన ఉపకారములను బట్టి మీకు మానక కృతజ్ఞత చెల్లించే మనస్సు మాకు దయచేయండి. తద్వారా మీ నామం ఘనపరచబడినట్టు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతూ ప్రతి వారి కన్నీళ్లు తుడవండి. ప్రతి వారి యొక్క కృంగిన మా హృదయాన్ని ధైర్యపరచండి, బలపరచండి, సహాయం చేయండి. ఘనమైన నామం మేము తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది నామ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ఆయన కృప వెంబడి కృప మనకు తోడుగా ఉండి ఆయన మనని బలపరుస్తాడు. మన ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది. నిశ్చయముగా ఈ గడి కాకపోయినా మరొక గడిలో ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయనను కృతజ్ఞతాస్తుతులతో గనపరచు. ఒకవేళ నీ ప్రార్థన సమాధానం రావటం ఆలస్యమైనా సరే, దేవా నువ్వు నా ప్రార్థన ఆలకించావు, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానని చెప్పి ఆయన కనపరచు. దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటూ నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మర్చిపోకండి, దైవజనులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రేపు ఉదయకాలం జరిగే దైవ సేవకుల కూడికకు మీరందరూ కూడా కూడి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.